నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ, కొండా సురేఖను వివరణ అడిగిన అధిష్టానం. ఎంతటి వారినైనా పార్టీ ధిక్కారానికి పాల్పడితే చర్యలు తప్పవు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. యూరియా యాప్ సంస్థలతో రైతులు మరింత సతమతం. ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. రెడ్డి మున్సిపల్ అధికారుల వేధింపులను నిరసిస్తూ కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయింపు. శానిటరీ ఇన్స్పెక్టర్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. మంత్రి పదవిలో ఉన్నందునే కొండా సురేఖను వివరణ కోరామని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. షోకాజ్ నోటీసుపై ఆమె వివరణ ఇచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సహా ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులను ఎవరైనా ప్రకటించినా అవి చెల్లబాటు కావని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక విధానం ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన వెల్లడించారు. సుస్మిత కానీ చిన్నారెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కిందకి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 97ను రద్దు చేసి శక్తి స్కీమ్ని ఉపసంహరించుకోవాలని కోరింది. నాందేవ్ వాడాలోని ఏఐపిఎస్యు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి బోడ అనిల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, శక్తి స్కీమ్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ఏఐపిఎస్యు మద్దతు ప్రకటించింది. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, మరో 2 పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఏఐపిఎస్యు ఆరోపించింది. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల శాంతియుత నిరసన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిరక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ఎన్నికల ముందు ఈరోజు ప్రజల సమస్యలు, ప్రజల హక్కులు, ప్రజలు ఎటువంటి పోరాటాలు చేసినా మేము స్వాగతం, ఎవరైనా ఎప్పుడైనా కార్యాలయాలకు రావచ్చు అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర గేట్లు తీసేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే విద్యార్థుల గొంతు నమిలినటువంటి ఎవరైతే ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి గారు ఉన్నారో ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకో 2 పోలీసులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో జీవో నెంబర్ 92ని రద్దు చేస్తూ ఏదైతే శక్తి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి బుస్సాపూర్లో తమకు సంబంధించిన శ్మశాన వాటికను 2 వ్యక్తులు కబ్జా చేసుకోవడంతో చనిపోయిన వారికి ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని బేడ బుడగజంగం సంఘం అధ్యక్షులు డొక్క రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకు గురైన తమ శ్మశాన వాటిక స్థలాన్ని ఇప్పించాలని ఆయన కోరారు. బాల్కొండ మండలంలోని బుస్సాపూర్ గ్రామంలోని బేడబుడగ జంగం సంఘం సభ్యులు తమ శ్మశాన వాటిక కబ్జాకు గురైందని, స్థలాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి సంఘం జిల్లా అధ్యక్షుడు డొక్క రంజిత్ మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో 20 గుంటల స్థలంలో శ్మశాన వాటిక ఉందని అన్నారు. నాటి నుండి తమ కులంలో ఎవరు చనిపోయినా అక్కడే అంత్యక్రియలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే తోట గణేష్ తోట పెంటన్న అనే 2 వ్యక్తులు 20 గుంటల తమ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసుకుని వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై వారిని అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గ్రామంలో 60 కుటుంబాలు తమవి ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంత్యక్రియలు ఎక్కడ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కబ్జాకు గురైన తమ శ్మశాన వాటిక స్థలాన్ని తమకు అప్పగించాలని వేడుకుంటున్నట్లు ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామంలోని బేడబుడగ జంగం సంఘం సభ్యులు సదుల రాజేశ్వర్ లింగం స్వామితో పాటు 60 కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. రోజుకి కూడా దళితుల యొక్క భూములు అక్రమంగా దోచుకోవడం, దౌర్జన్యంగా వాళ్ళపైన అడిగిన వాళ్ళపైన కేసులు పెట్టడం, ఆఖరికి శ్మశాన వాటికను కూడా వదలకుండా వాళ్ళు ఏదైతే కబ్జా చేసిండ్రో ఇది వాళ్ళ యొక్క చెండాలపైనటువంటి వాళ్ళ యొక్క గుణానికి ఇది ఒక నిదర్శనము. ఇది ఇంతవరకు కూడా దళితుల సంఘాలు కావచ్చు, బేడబుడగ జంగాల సంఘాలు కావచ్చు, ఎవరు కూడా సహించాల్సినటువంటి విషయాలు కాదు. దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ చూపించి యాక్షన్ తీసుకొని మా యొక్క శ్మశాన వాటికను మాకు తిరిగి ఇప్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. వీలైనంత తొందరగా దీనిపైన చర్య తీసుకొని మా యొక్క శ్మశాన వాటికను మాకు ఇప్పించి ఈరోజు 60 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకు ఎవరు చనిపోయినా కూడా ఎక్కడ బొందబెట్టాలి అనేటటువంటి ప్లేస్ అనేది లేకపోవడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామనేది మా జాతికే తెలుసు. కాబట్టి కలెక్టర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. అతను కూడా వీలైనంత తొందరగా దానిపైన చర్య తీసుకొని మా జాగా మాకు ఇప్పించినంత వరకు సంతోషం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి అందించిన సేవలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్మరించుకున్నారు. యువతకు, సాంకేతిక రంగానికి, స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిన రాజీవ్ గాంధీ దూరదృష్టిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆనాడు 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకే ఓటు హక్కు కలిగిస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓట్లను కాలరాస్తూ ఉంది.
శాస్త్ర సాంకేతికంగా 21వ శతాబ్దంలోకి విజయవంతంగా పోవాలనే కలలు కని అవి నెరవేరే సమయంలోనే వారు స్వర్గస్థులవ్వడం ఈ దేశ యువతరానికి పెద్ద నష్టం. వారు బ్రతుకుంటుంటే ఈ దేశం శాస్త్ర సాంకేతికంగా ఇంకా ముందు ఉండేది. ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, శాటిలైట్లు అన్నీ కూడా వారు దూరదృష్టితో 85, 86 ప్రాంతంలో దాదాపు 30-31 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం దూరదృష్టితో మరి ఈ దేశానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ సుఖంగా, సంతోషంగా, అరచేతుల ప్రపంచాన్ని చూడగలుగుతా ఉన్నాం. నెక్స్ట్ కల్మషుడు, త్యాగధనుడు గాంధీ కుటుంబం ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారని దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కేంద్రంలోని ప్రభుత్వం వారు స్వాతంత్రోద్యమం గురించి, త్యాగాల గురించి మాకు చెప్తా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ వేసి పాత్ర లేదు. ఒక్కరంటే ఒకరు త్యాగం చేసిన పాపాన పోలే. వారు త్యాగాల గురించి, దేశభక్తి గురించి కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశం లేకపోయినా తన తల్లి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అకాల మరణం అనంతరం దేశ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గుర్తు చేశారు. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణానికి ఎక్కువగా కృషి చేశారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు భారతదేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. కంప్యూటర్ల వినియోగాన్ని ప్రభుత్వ బ్యాంకింగ్, పరిశ్రమ రంగాల్లోనూ ప్రోత్సహించడంతో పాటు టెలికమ్యూనికేషన్ రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలియజేశారు. భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన ప్రముఖ నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా టెలిఫోన్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారని, C.DOT వంటి సంస్థల ద్వారా స్వదేశీ టెలికాం సాంకేతికత అభివృద్ధికి ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. విద్యారంగంలోనూ రాజీవ్ గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. 1986లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలియజేశారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని పిప్రి గ్రామంలోని పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరిగిల జనార్దన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నాడు. దేశంలో యువతకు ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని సర్పంచ్ తెలియజేశారు. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధికి పునాదులు వేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. భీమ్గల్ మండలం బావాపూర్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ నిర్మాణానికి భూమి పూజను నిర్వహించారు. డిచ్పల్లి నారాయణ రైతు పొలంలో ఫారం పాండ్ నిర్మాణ పనులకు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భూమి పూజను చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వ్యవసాయానికి వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలమట్టం పెంపునకు పంట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు కీలకమైన నీటి సదుపాయం కల్పించేందుకు ఫారం ఫాండ్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో 5 రైతు ఫారం ఫాండ్లు, 5 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ కల్లు అమ్మకాలను నిలిపివేయాలని, క్యాన్సర్కు దారితీస్తున్న ప్లాస్టిక్ కవర్లలో కల్లు అమ్మకాలను నిషేధించాలని PYL, POW, IFTU నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో అన్ని కల్లు దుకాణాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలను అరికట్టాలని వారన్నారు. నగరంలోని PYL, POW, IFTU ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కల్తీ కల్లును అరికట్టాలని ఎక్సైజ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PLY, POW, IFTU నాయకులు మాట్లాడుతూ డిపో నెంబర్ 1, డిపో నెంబర్ 2ల నుండి ప్రతిరోజు ప్యాకెట్ల రూపంలో కల్లు పంపిణీ అవుతుందన్నారు. ఇట్టి ప్యాకెట్లపైన ఎక్స్పైరీ డేట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ముద్రించడం లేదని తెలియజేశారు. ఒకవైపు ప్రభుత్వం తినే పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రచారం చేయడంతో పాటు ప్లాస్టిక్ కవర్లను నిషేధించిందన్నారు. మరోవైపు డిపోల యాజమాన్యాలు కల్లును ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపి కల్లు దుకాణాలలో అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా విక్రయిస్తున్నారన్నారు.
కళ్ళు తయారీలో నాణ్యత పాటించకుండా ఆల్ఫాజోలంను అధిక మోతాదులో కలిపి ప్రజలను మత్తుకు అలవాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన చెట్ల నుండి తీసిన కళ్ళు లేకుండానే రసాయనాలతో కృత్రిమ కళ్ళును తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా వందలాది మంది ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో వేల రూపాయల ఖర్చు చేసుకుంటున్నారని తెలియజేశారు. ఏదైతే గతంలో కల్తీ కళ్ళు తాగి అప్పుడున్న కలెక్టర్ ఏదైతే ఉండిరో అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు హయాంలో కూడా కల్తీ కళ్ళు తాగి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ పాలైనప్పుడు కొద్ది రోజులు మాత్రం నామమాత్రంగానే కొన్ని బట్టీలలో అలాగా చేస్తా పోయారు. కానీ దాని తర్వాత మళ్ళా అదే యథావిధిగా మళ్ళీ కల్తీ కళ్ళు ప్రయాణిస్తుంది. కాబట్టి దీన్ని తొందరగా అరికట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కల్తీ కళ్ళు తాగి కొంతమంది చనిపోతే కూడా దాన్ని దాచిపెట్టి వాళ్ళే సెటిల్మెంట్ చేసుకొని అలాగా వ్యాపారం నడిపిస్తూ ఉన్నారు. ఈ కల్తీ కళ్ళుని వెంబడే అరికట్టాలి. అలాగే ఏదైతే ప్లాస్టిక్ కవర్ ఉందో ప్లాస్టిక్ కవర్ ఇలా నిషేధించాలని ప్రభుత్వమే ఒకవైపు చెప్తా ఉంటే కానీ ఇక్కడ మాత్రం కళ్ళు మూసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. కల్తీ కళ్ళు ప్యాకెట్లో నింపి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేట్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విక్రయించాలా అనేది కూడా దాని మీద డేట్ కూడా ముద్ర లేదు. అలాగే కల్తీ కళ్ళులో ఏం కలుపుతున్నాము ఏం లేదు కూడా దాని మీద రాసి లేదు. మామూలుగా ఒక చిన్న సోమ్ ప్యాకెట్ తీసుకొస్తే దాని మీద ఏమేమి ఉందో దాంట్లో మొత్తం రాసి పెడతారు. కానీ దీనికి కల్లిక ప్యాకెట్ మీద మాత్రం ఎలాంటిది రాసి ఉండదు. కానీ అలాంటి ఇవాళ కల్తీ కళ్ళు వ్యాపారంతో కోట్ల రూపాయలు సంపాదించుకొని బిల్డింగ్లు చేస్తారు. కోటగిరి మండల కేంద్రంలో గోశాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని గ్రామ పంచాయతీ పాలక వర్గం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించింది. గ్రామంలో ఆవుల సంఖ్య పెరగడంతో బస్టాండ్ పరిసరాల్లో అవి గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తెలియజేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఆవుల సంరక్షణ కోసం గోశాలకు స్థలం కేటాయించాలని కోరుతూ కోటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ బర్ల మధుకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి తహసీల్దార్ కె గంగాధర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ గ్రామంలో ఆవుల సంతతి పెరిగిపోవడంతో అవి గుంపులుగా బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. దీంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాత్రి వేళల్లో వాహనాలు ఆవులు లేగదూడలను ఢీకొని అవి మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు మొక్కుల కోసము ఆవులు విడిచిపెట్టడం జరుగుతుంది. అవి విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల ఎంతోమందికి ప్రాబ్లం జరుగుతుంది. అది రోడ్ల మీద పడుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే కోటగిరిలో ఇప్పటి వరకు ఒక 2-3 చనిపోవడం జరిగింది దానివల్ల. అందుకోసం దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి ఒక గోశాల కావాలా. ఆ గోశాల కోసము ప్లేస్ అలర్ట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ సార్కు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి ఆయన సహకారంతో మేము ప్లేస్ అరేంజ్ చేస్తే ఒక గోశాల కట్టడానికి ఈ కోటగిరి ప్రజలందరూ దీనికి సార్ అని మేము కోరుతున్నాము. దీనికి గ్రామ పంచాయతీ నుండి మేము తీర్మానం చేసి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. దీనికి కోటగిరి ప్రజలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ మేమందరం కలిసి దీన్ని ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమానికి మాదిగ సోదరులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పొచ్చిరాం పిలుపునిచ్చారు. పొతంగల్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బాన్స్వాడ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తయిందని జిల్లా సహాయ కార్యదర్శి పొచ్చిరాం తెలియజేశారు. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మాసైపేట యాదగిరి ఆధ్వర్యంలో కోటగిరి, పొతంగల్ మండలాల నూతన కమిటీల పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాదిగ సోదరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. మరి ఈ మండల కమిటీలు ఉదయం కోటగిరిలో 10:30కు మండల కమిటీ ఫుల్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పొతంగల్ మండలం కూడా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కమిటీకి ప్రతి ఒక్క మాదిగ బిడ్డలందరూ గ్రామాల నుంచి తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసినట్లయితే దీనికి ముఖ్య అతిథిగా కూడా మన జిల్లా ఇన్ఛార్జి మాసాయిపేట యాదగిరి అన్న గారు కూడా రావడం జరుగుతుంది. వారి సమక్షంలో కాన్స్టిట్యున్సీ జిల్లా అందరి సమక్షంలో ఈ యొక్క కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూచన తప్పకుండా మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి మండల ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా అశోక్ గారు ఉన్నారు. కోటగిరి నుంచి మరి కేగుల ఆలయ గారు ఉన్నారు. ఈ ఇన్ఛార్జీల
వారికి నియమం రేపు ఏదైతే అందరి సమక్షంలో మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మాదిగ బిడ్డలందరికీ పేరు పేరున భైన్సా పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఓవైసీ నగర్లో ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైన్సా పట్టణంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు. భైన్సా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో భైన్సా టౌన్ సిఐ సాయి కుమార్, టౌన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. మొత్తం 121 వాహనాలను పరిశీలించగా అందులో 92 ద్విచక్ర వాహనాలు, 17 త్రిచక్ర వాహనాలు, 3 4 చక్ర వాహనాలు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఏఎస్పీ సాయి కిరణ్ స్థానిక ప్రజలతో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రత, గంజాయి కార్యకలాపాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ సాయి కిరణ్ సూచించారు. और यहाँ पे जो सीसीटीवी कैमरास है, हमारे तरफ से कुछ सीसीटीवी कैमरास लगा रहे हैं हम लोग, लेकिन आपका भी जो भी शॉप्स है ना, वहाँ पे अगर मान लो 2 सीसीटीवी कैमरास है, एक आपके शॉप के तरफ रख लो और दूसरा रोड की तरफ रख लो. अगर कल के दिन कुछ हुआ वहाँ पे देख सकते हैं हम लोग. अगर सीसीटीवी कैमरास नहीं है तो फिर बाद में कौन आया कौन गया वहाँ पे ये भी पता नहीं होता. हम लोग बल्दिया को भी बोल रहे हैं, वो भी मदद करने के लिए रही है यहाँ पे, लेकिन जब तक वो होगा आपके तरफ से भी जो भी सीसीटीवी कैमरा से वो बुला के रख देना. ఎడపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. యూరియా కొరత, యాప్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా యాప్ సమస్యలు రైతులను మరింత సతమతం చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే యూరియా సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. యాప్లో అసలు యాప్లో ఆ లింకులు ఇస్తూ ఉన్నారు. యాప్ లోపల అయితే లేవు. ఓటీపీలు చెప్పాల్సిన అవసరం ఉంటున్నది. కౌలు రైతులకైతే నానా గోసగా ఏర్పడతా ఉన్నది. కౌలు చేయలేని పరిస్థితి. కౌలు ఇచ్చి ఈరోజు పంట పండియాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఈ వర్షాలు లేక ఇబ్బంది ఉన్నా ఇప్పుడు 9 గంటల కరెంటు కూడా ఈరోజు ఇవ్వడం లేదు. 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. రైతులకు యూరియా లేదు, ఫర్టిలైజర్ లేదు. రైతులు విత్తనాలు కొని దాదాపు 3 నెలల కాలం అవుతున్నది. ఈరోజు విత్తనాల రిసిప్టులు కావాలా, విత్తనాలు ఎక్కడ ఆన్లైన్ చేయాలా, ఎక్కడ దుకాణాలకు వెంబట తిరగాల, వాళ్ళ దుకాణాలు నువ్వు నా దగ్గర ఉన్నావా, నీ దగ్గర రిసిప్ట్ ఏది? ఈ రైతులను చింపే పరిస్థితి. రోడ్లను పట్టుకొని, పేపర్లు పట్టుకొని, పట్టాబుక్కులు పట్టుకొని, ఫోన్లు పట్టుకొని రైతులు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా దుకాణాలు ఎంబట, యాప్లు పట్టుకొని, ఆఫీసులు ఎంబట తిరిగి రైతులు మోసపడుతున్నారు తప్పితే ఇక్కడ రైతులు ముంగడ పట్టేది లేదు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
రాజీవ్ గాంధీ చూపిన అభివృద్ధి మార్గంలో నడుస్తామని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎరువుల విక్రయాల ద్వారా వచ్చిన నగదును సొసైటీలో జమ చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎడపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుర్వినియోగంపై విచారణ జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, పుట్టి నడిపి నాగన్న, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతీ రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సొసైటీలో రైతులకు విక్రయించిన ఎరువుల ద్వారా వచ్చిన సుమారు 28 లక్షల నుంచి 30 లక్షల వరకు నగదును 3 సేల్స్ మెన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరారు. రైతులకు ఎలాంటి ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును సొంత అవసరాలకు వినియోగించి సొసైటీలో జమ చేయకపోవడం విచారకరమన్నారు. మొన్న ఎడపల్లి సహకార సంఘంలో మన ఎరువుల డబ్బు మన దుర్వినియోగం జరిగింది. తక్షణం దానిపైన ఆడియో గారు విచారణ జరపాలా. ఎందుకంటే రైతులు కష్టపడి ఈరోజు ఎరువుల కోసానికి అవి డబ్బులు ఎరువుల డబ్బులని అక్కడ సెల్ఫ్ మెన్లు 3 కలిసి 28 లక్షల నుంచి 30 లక్షల వరకు వినియోగం జరిగింది. ఎందుకంటే సహకార సంఘం రైతులది, రైతు అవసరాల కోసానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఒక్క ఎడపల్లి కాకుండా ఇక్కడ డివిజన్ పరిధిలో అన్ని సహకార సంఘాలపైన నిఘా పెట్టాలా, మొత్తము ఎన్క్వైరీ చేయాలా. ఈ దుర్వినియోగం ఏదైతే అయిందో ఈ రికవరీ డబ్బులు వసూలు చేయాలా. అట్లాగే వీళ్ళని 3 విధుల నుంచి తొలగించాలన్నట్టుగా అఖిల భారత ఐక్యరాజ్య సంఘం నుంచి కోరుతున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. భీమ్గల్ పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని అన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ విద్య, సాంకేతిక, సమాచార రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అతి చిన్న వయస్కులైనటువంటి ప్రధానమంత్రులలో రాజీవ్ గాంధీ ఒకరు. మరియు దేశ భవిష్యత్తు యువతరం మీద ఆధారపడే ఒక ఆలోచనతోటి సాంకేతిక మరియు స్థానిక సంస్థలను దూరదృష్టితో ఉంచుకొని సాంకేతిక రంగాన్ని మరియు స్థానిక సంస్థలను ఒక పెద్ద ఎత్తున ప్రిఫరెన్స్ ఇచ్చి, అలాంటి వ్యక్తి మనకు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినట్టు గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ రాజీవ్ గాంధీకి మేము జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అయితే మనకు ఆయన ఎంతో త్యాగం చేసి వాళ్ళ కుటుంబం నుంచి చివరికి ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు అర్పించి మనకెంతో ఆదర్శంగా ఉండి యువతరానికి ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతోటి ఆయన ఎంతో పోరాడి చివరికి ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అందించారు. మనీలాలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక సమాచార రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో సాంకేతిక సమాచార రంగాల అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
కామారెడ్డి మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. అధికారులు తమను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. చిన్న చిన్న విషయాలకే అధికారులు తమను విధులకు దూరం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనను చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కరోజు ఆలస్యమైన వారం రోజుల పాటు విధుల్లోకి తీసుకోవడం లేదని, 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పనిలోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద చెత్త సంచులను ఆటోలో వేస్తున్న కార్మికుడిపై కమిషనర్ అనుచిత భాషతో మాట్లాడారని ఆరోపించారు. జవాన్తో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షాపు నిర్వాహకులకు జరిమానా విధించాలని, చెత్తను రోడ్డుపై వేయొద్దని సూచించడం అధికారుల విధుల్లో భాగమే అయినప్పటికీ ఆ పేరుతో కార్మికులను వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ రోడ్లో అక్కడ బుద్ధసింగ్ అన్న ఇంటి పక్కన ఒక బిల్డింగ్లో కటింగ్ షాప్ ఉన్నది, బట్టలు కటింగ్ టైలర్ షాప్. అక్కడ ముల్లెలు పెట్టింది. ఆ ముల్లెలు ప్రతిరోజు తీసుకుంటారు. అయితే నిన్న ఆ ముల్లెలు తీసుకుంటారు. దాని మీద చెత్త పడిపోకుండా ఈ బాబు అక్కడ చెత్త పెడుతుండ ముల్లెలు పెడుతుండగా ఏం చేసిందంటే ఇట్లా సార్ వచ్చి కమిటీ సార్ వచ్చి ఎవరు తీయమన్నాడు మేము అన్నాడు. అంటే సార్ మీతోనే చెప్పారు జవాన్లు ఇట్లా ఎస్ఐ సార్ జవాన్లు ఏమంటారంటే కమిషనర్ సార్ చెప్పినట్టు తీయాలని చెప్పి మాట్లాడి తీసుకున్నాం సార్, రోజు ఎట్లని తీస్తాం, ఇప్పుడు కూడా అట్లని చేస్తాం అనగా వాడిని పిలిపి షాపుని పిలిపి అనగా షాప్ అతను పోయినాము. అక్కడ పోయిన అతను లేడు, నువ్వు డ్రైవర్ అని అడిగింది. అంటే డ్రైవర్నే సార్ అనగానే ఏమన్నాడంటే కలిసి మాట. నిజామాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్కంపేట్లో ఫైరింగ్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. విధి నిర్వహణలో ఆయుధాలను సమర్థవంతంగా, సురక్షితంగా వినియోగించేలా సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ అందించారు. జాన్కంపేట పోలీస్ ఫైరింగ్ కేంద్రంలో జిల్లా పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది నిర్ణీత లక్ష్యాలపై ఫైరింగ్ నిర్వహించారు. లక్ష్య సాధన, ఖచ్చితత్వం, ఏకాగ్రతతో పాటు ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితులు, నేరస్తులపై చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని కమిషనర్ తెలియజేశారు. అందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఆయుధాలను వినియోగించే సమయంలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి పోలీస్ సిబ్బంది తమ ఫైరింగ్ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకొని విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. రాజీవ్ గాంధీ దేశానికి యువ నాయకత్వాన్ని అందించడంతో పాటు కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి విశేష ప్రోత్సాహం అందించారని ఫాక్స్ చైర్మన్ ఏర్వల కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు దేశంలో బలమైన పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పోయి రాజీవ్ గాంధీకి బర్త్డే విషయం చెప్పినందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకులు సరిగ్గా రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా ఉండి మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ఈ బ్యాంకులను కూడా జాతీయం చేశాడు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజానికానికి టెలికాం కమ్యూనికేషన్ కూడా రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. ఆయన ఉన్నప్పుడు మన భారతదేశం ఎంతో ప్రపంచంలోనే చాలా ముందడుగు నడిచింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడాలని చెప్పి విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకొని విద్యలో రాణించాలని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ అబ్బాయి లింబాద్రి సూచించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు పట్టుదలతో చదువుతూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు జామెట్రీ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ జోన్ చైర్మన్ అబ్బాయి లింబాద్రి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠ్యాంశాలను ఇష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలని, చిన్నతనం నుంచే క్రమశిక్షణతో పాఠ్యాంశాలను ఇష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలని, చిన్నతనం నుండే క్రమశిక్షణతో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు తానాకలం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ అండ్ జామెట్రీ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి మా లయన్స్ క్లబ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి స్పాన్సర్ మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ యాదగిరి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలానే మేము లయన్స్ క్లబ్ నుండి చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. దానికి క్లబ్ సపోర్ట్ అందరూ సపోర్ట్ ఇస్తున్న క్లబ్ మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పూర్తి ఎజెండాను ప్రజలకు వెల్లడించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. ఆక్స్ఫర్డ్లోని బల్వంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్కు సీఎం ఎందుకు వెళ్తున్నారో స్పష్టం చేయాలని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యటనలో సీఎం ఎవరిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలేంటో ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్లోని బల్వంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సందర్శనలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అరవింద్ అన్నారు. ఆ సంస్థకు సంబంధించిన కొన్ని వేదికల్లో భారత ప్రభుత్వం ప్రధాని మోదీపై వ్యతిరేక కథనాలు ప్రచారం అవుతున్నాయని ఆరోపించారు. సిఏఏ ఆర్టికల్ 370 వంటి అంశాలపై జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ సీఎం అక్కడికి వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఎమిరేట్స్ స్టేడియం ఫర్ ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ ఈయనకి ఎందుకు ఇస్తున్నాను ఈ ప్రెజెంటేషన్? సరే, అది ఆర్సెనల్ మ్యాచ్ ఉంది ఆ రోజు చూస్తే చూసిండు, ఒకరోజు సాయంత్రం ఖాళీగా పెట్టుకుని చెప్పిన తప్పేం లేకుంటుండే. ఈయనకి ఫుట్బాల్ ప్రెజెంటేషన్ ఈయనకి ఏమొస్తుంది, ఏం ప్రెజెంటేషన్ ఇస్తారు? తప్పేం లేదు, ఒకరోజు రిలాక్సింగ్ ట్రావెల్ చేసి వచ్చిండు, రిలాక్స్ అవుతా అంటే. తర్వాత కేంబ్రిడ్జ్ టీమ్, ఇంటరాక్షన్ విత్ కేంబ్రిడ్జ్ టీమ్ అండ్ వాట్ సబ్జెక్ట్ ఏంది, వ్యవహారం ఏంది తెలియదు. విజిట్ టు లండన్ బిజినెస్ స్కూల్, విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత ఎంఐటి క్యాంపస్, యుఎస్ చేరిండు. యుఎస్ చేరినాక ఇంజనీరింగ్ ఈజ్ క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి ఈయన ఎంఐటి క్యాంపస్ పోయి ఏం మాట్లాడతాడు? అది ఏం మాట్లాడతాడో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద అజెండా? Visit to Northeastern Campus, Boston, meeting with Virginia Tech University team. Just imagining, ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర జాగ్రఫీ తెలియనోడు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు పోయి ఏం మాట్లాడతాడు అని నాకు జస్ట్ ఇమాజిన్ చేసి నవ్వుతా ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. వేల్పూర్ మండలంలో గురువారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సంజీవ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ ఆధ్వర్యంలో వేల్పూర్ నుండి ఆర్మూర్ వెళ్లే మార్గంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓల్డ్ ఫైన్లు, హెల్మెట్ ధరించకపోవడం, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలియజేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది స్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు. కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలిపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని వారు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకెట రవి, మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, నాయకులు జైడి శ్రీనివాస్, బుచ్చి మల్లయ్య,
మురళి, దేవేందర్, రాజేశ్వర్, బైండ్ల శ్రీను, రాజేశ్వర్, బాలయ్యతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్పల్లి ఎంపీపీ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో కార్మికులకు నెలకు 39,373 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాన్ని చట్టబద్ధంగా అమలు చేయాలని వారు కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ, కొండా సురేఖను వివరణ అడిగిన అధిష్టానం. ఎంతటి వారినైనా పార్టీ ధిక్కారానికి పాల్పడితే చర్యలు తప్పవు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో. కామారెడ్డి మున్సిపల్ అధికారుల వేధింపులను నిరసిస్తూ కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయింపు. శానిటరీ ఇన్స్పెక్టర్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందాక చూస్తూనే ఉండండి భారతి న్యూస్.